మా అమ్మ మా చిన్నప్పుడు మా కోసం ఉప్మా నూకతైతే ఉప్మా రొట్టె అయితే చేసేదండి. మళ్ళీ ఇప్పుడైతే చేసుకుంటున్నామండి. దీని ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించిన బాండీ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే వీటెక్కాక పచ్చిశనగపప్పు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. శనగపప్పు అయితే బాగా వేగాక ఒక కప్పు అయితే కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. శనగపప్పు కొబ్బరి తురుము బాగా వేగాక నేనైతే 1/2 కేజీ నూకతో అయితే చేసుకుంటున్నానండి. అందుకనే 2 లోటాల వాటర్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు కల్లు కూడా వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకున్న వాటర్ అయితే ఎలా మరుగుతాయో అలాగైతే మరగనిచ్చాలండి. వాటర్ అయితే మరిగాక 1/2 కేజీ ఉప్మా రవ్వకి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం అయితే బాగా కరిగిపోయాక నూకైతే వేసుకోవాలి. నూక వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలపకపోతే ఉండల కింద అయితే కట్టేస్తుంది. ఉప్మా రొట్టెని అయితే పంచదారతో కూడా చేసుకుంటారు. ఈ రొట్టె అయితే పంచదార కన్నా బెల్లంతోనే బాగుంటుంది. చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఎలాచీ కూడా వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.